హలో గాయ్స్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. నేను మీ కృతిక్ని. ఈరోజు అయితే మన అందరి ఫేవరెట్ కమెడియన్ అలాగే యాక్టర్ బ్రహ్మానందం గారి హైపర్ రియలిస్టిక్ డ్రాయింగ్ అయితే వేస్తున్నాను. సో రిజల్ట్ కోసం వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ A4 షీట్ తీసుకున్నాను. దీనిపైన గ్రిడ్ అయితే కొట్టుకున్నాను. గ్రిడ్ అంటే ఇలా స్క్వేర్స్ లాంటి బాక్సెస్ లాంటివి. ఇక్కడ ఈచ్ బాక్స్ 1x1 సెంటీమీటర్ అయితే డ్రా చేసుకున్నాను. ఈ బాక్సెస్ని ఎగ్జాక్ట్గా డ్రా చేయాలంటే ఏం చేయాలంటే సైడ్స్కి అయితే మార్క్స్ పెట్టుకోవచ్చు. అంటే 1 సెంటీమీటర్, తర్వాత 2 సెంటీమీటర్, తర్వాత 3 సెంటీమీటర్, అలా పేపర్ ఎండ్ అయ్యే వారికి అలా మార్క్స్ చేసుకుంటూ రావాలి. అలా పైన కింద సైడ్స్కి అంతా కొట్టుకున్నాక మీరు స్కేల్తో ఇలా ఆపోజిట్ సైడ్స్కి మార్కింగ్స్ ఉన్నాయి కదా, దాన్ని జాయిన్ చేసుకోవాలి. అప్పుడే మీకు గ్రిడ్ అయితే రెడీ అవుతుంది. మీరు ఈ గ్రిడ్లు ప్రాపర్గా డ్రా చేసుకుంటేనే మీకు ఆ గ్రిడ్ యాప్లో ఉన్న డ్రాయింగ్ అలాగే మీ స్కెచ్ ఎగ్జాక్ట్గా ఉంటాయి. గ్రిడ్ యాప్ అన్నాను కదా, ఈ యాప్లో అయితే కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. మీకు కావాలంటే బ్రైట్నెస్ని, కాంట్రాస్ట్ని లేకపోతే వేరేవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీరు అనుకొని ఉండొచ్చు ఇయేనా స్పెషల్ ఫీచర్స్ అని. ఇయే కాదు, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ గ్రిడ్ యాప్ అంటేనే గ్రిడ్ సెట్ చేసుకోవడానికి ఉండే యాప్. ఈ యాప్లో అయితే రియల్ సైజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్తోనైతే మీ డ్రాయింగ్ అలాగే ఇక్కడ స్క్రీన్ పైన కనిపించేది రెండు ఒకటే సైజు ఉండేటట్టు ఉంటుంది. ఈ ఫీచర్ అయితే మీకు డ్రాయింగ్ని ఇంకా ఎగ్జాక్ట్గా డ్రా చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇంతకీ యాప్ నేమ్ చెప్పలేదు అనుకుంటున్నారా? ఈ యాప్ నేమ్ అయితే గ్రిడ్ యాపే. మీరైతే ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకైతే ఈ యాప్ గురించి అయితే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఉండొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవన్నీ చెప్పేలోపు స్కెచ్ అయితే సగం అయిపోయింది. ఇక్కడ డ్రాయింగ్ వేసేటప్పుడు చిన్న చిన్న లైన్స్ కూడా వేస్తున్నాను కదా, ఇది కొన్ని వేస్లో షేడింగ్ లాగా కూడా. ఇలా ఎందుకు చేశానంటే స్కెచ్ అయ్యేటప్పుడే ఫేస్ బయటకు వచ్చినట్టు ఉంటుంది. అప్పుడు కొంచెం అర్థమవుతుంది కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని. ఇక్కడ మనం స్కెచ్ అయితే పర్ఫెక్ట్గా వేసుకోవాలి. అప్పుడే మనకి డ్రాయింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. డ్రాయింగ్ అయితే డార్క్గా ఉన్నా కూడా మనం స్కెచ్ అయితే లైట్గా వేసుకోవాలి. ఎందుకంటే ఎలాగో ఎరేస్ చేసే పార్టే ఈ స్కెచ్ అంతా. స్కెచ్ అయితే జస్ట్ రిప్రజెంటేషన్ పార్ట్ కోసమే. మనము షేడింగ్ చేసినాక అది కంప్లీట్ డ్రాయింగ్ అయితే అవుతుంది. స్కెచ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే మనం ఇంకా షేడింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే ఎక్కడ షేడింగ్ చేయాలంటే అక్కడ నీడబుల్ ఎరేజర్తోని ఎరేస్ చేసుకోవాలి. ఇక్కడ నీడబుల్ ఎరేజర్ యూజ్ చేసుకోవాలా అంటే కాదు, నార్మల్ ఎరేజర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ నీడబుల్ ఎరేజర్ యూజ్ చేయడం వల్ల లైట్గా ఎరేజ్ చేసుకోవచ్చు. నార్మల్ ఎరేజర్ షేప్ వల్ల అంత నీట్గా అయితే రాదు. ఇదే ఇక్కడ నీడబుల్ ఎరేజర్ అడ్వాంటేజ్. అంటే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఫోల్డ్ చేసుకొని, లేకపోతే ఇలా క్లే లాగా ఉంటుంది, దాన్ని ఎలా కావాలంటే అలా చేసుకొని మనం మంచిగా ఎరేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ షేడింగ్ చేయడానికి బ్రష్లే కాదు, బ్లెండర్స్ అలాంటివి చాలా ఉంటాయి. చాలా మంది అయితే కామెంట్స్ కూడా చేస్తున్నారు ఈ డ్రాయింగ్ టూల్స్ ఏమేమి యూజ్ చేస్తావని. ఈ వీడియోలో అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు. సో సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను అదే టాపిక్ మీద. నేను ఏమేమి టూల్స్ యూజ్ చేస్తానని ఆ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇంకొక కామెంట్ ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంది. అదేంటంటే, నువ్వు డ్రాయింగ్ క్లాసెస్కి వెళ్తున్నావా? వెళ్తే కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయమని అడుగుతున్నారు. బట్ నేనైతే ఇప్పటివరకు ఏ డ్రాయింగ్ క్లాసెస్కి అయితే వెళ్ళలేదు. అన్నీ కూడా నేను యూట్యూబ్లో వీడియోస్ చూసుకొని నేర్చుకున్నాను. నార్మల్గా సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తే అయితే దొరుకుతాయి డ్రాయింగ్ ట్యుటోరియల్స్ అలాంటివి. స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెసెస్ ఉంటాయి. అలా మనం నేర్చుకుంటే మనకి ఎలా చేయాలో ఐడియా వస్తుంది. ఇక్కడ ఐస్తోనే ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అనుకోవచ్చు. ఇక్కడ మనం డ్రాయింగ్ చేసేటప్పుడు ఫేస్ ఎగ్జాక్ట్గా ఉండాలంటే ఐసే మెయిన్ పార్ట్. ఐస్ తర్వాత సెకండ్ నోస్ అలాగే లిప్స్, అవన్నీ తర్వాత వస్తాయి. ఐస్ పర్ఫెక్ట్గా వేసినాక నోస్ అటు ఇటు కొంచెం పాడైనా కూడా ఏం కాదు. అందుకే నాకు ఐస్ వేయడానికే టైం ఎక్కువ పడుతుంది. ఈ డ్రాయింగ్ వేయడానికి ఆల్మోస్ట్ నాకు 9 to 10 hours అయితే పట్టింది. నేను ఈ బ్రహ్మానందం గారి డ్రాయింగ్ వేయడానికి ఒక పెద్ద రీజన్ అయితే ఉంది. అదేంటంటే, మేము వెళ్ళే ఒక అవార్డ్ ఫంక్షన్కి బ్రహ్మానందం గారు అయితే ఒక గెస్ట్ లాగా వస్తున్నారు. సో ఈ డ్రాయింగ్ అయితే నేను బ్రహ్మానందం గారికి ఇలా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. ఫైనలీ ఇక్కడైతే ఒక ఐ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఇప్పటి వరకు వేసిన అన్ని డ్రాయింగ్స్లలో ఇదే ఫస్ట్ టైం నేను గ్లాసెస్ అయితే గీస్తున్నాను డ్రాయింగ్లో. ఇక్కడైతే షేడింగ్ ఇలా లైట్ డార్క్ అవుతుందా పెన్సిళ్ళ వల్ల. అదేంటంటే, ఈ డ్రాయింగ్ పెన్సిళ్ళల్లో కూడా గ్రేడ్స్ అయితే ఉంటుంది. అంటే డార్క్నెస్ని బట్టి చేంజ్ అవుతుంది.
చార్కోల్ అయితే ఓన్లీ 3 టైప్స్ ఉంటాయి. అది సాఫ్ట్, హార్డ్ అలాగే మీడియం అయితే నార్మల్గా మీడియం లాగా వస్తుంది. హార్డ్ అంటే కొంచెం లైట్గా వస్తుంది. అలాగే సాఫ్ట్ అయితే చాలా డార్క్గా వస్తుంది. ఈ 3 కంపేర్ చేసుకుంటే సాఫ్ట్ అయితే అన్నిటికైనా డార్క్గా ఉంటుంది. ఇక్కడైతే నేను గ్రాఫైట్ పెన్సిల్స్ కూడా యూస్ చేస్తున్నాను. ఈ డ్రాయింగ్స్కి షేడింగ్ చేయాలంటే ఇక్కడ ఈ 2 మెయిన్ టైప్స్, గ్రాఫైట్ అలాగే చార్కోల్. గ్రాఫైట్కి అయితే చాలా ఉంటాయి, అలాగే చార్కోల్కి ఓన్లీ 3 ఉంటాయి. ఇక్కడ అయితే ఐబ్రో పైన థిన్ లైన్స్ గీస్తున్నాను కదా, ఇదైతే గ్రాఫైట్లో ఉండే ఒక పెన్సిల్. లైట్ లేకపోతే థిన్ లైన్స్ కావాలంటే గ్రాఫైట్ అయితే యూస్ చేస్తాను, లేకపోతే డార్క్ అలాగే బ్రాడ్గా లైన్స్ రావాలంటే నేను చార్కోల్ అయితే యూస్ చేస్తాను. ఇక్కడ ఐబ్రోస్ వేయడానికి అయితే నేను లైట్గా చార్కోల్ పౌడర్ అయితే వేసాను. దాని మీద గ్రాఫైట్ పెన్సిల్తోని లైట్గా మళ్ళీ లైన్స్ అయితే గీసుకున్నాను. ఇప్పుడైతే మళ్ళీ టైం టేకింగ్ ప్రాసెస్ అయితే వచ్చింది. సెకండ్ ఐ అయితే గీస్తున్నాను. ఇక్కడైతే సైడ్ ఫేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ఐ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం కష్టం అయితే అవుతుంది. నాకు కూడా అలానే అయింది. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా డ్రాయింగ్స్ వేసాను సైడ్ ఫేస్ ఉండేవి. స్ట్రైట్ ఫేస్ ఉంటే 2 ఐస్ ఈక్వల్గా ఉంటాయి, అంటే అన్ని ఫేస్కి ఉండే పార్ట్స్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. బట్ ఇలా సైడ్కి ఉన్నప్పుడే పెద్ద హెడేక్ స్టార్ట్ అవుతుంది. ఎలాగో ఒకలాగా సెకండ్ ఐ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే బ్రహ్మానందం గారి ఫేస్లో అయితే వ్రింకిల్స్ అయితే కొంచెం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వ్రింకిల్స్ చేయడానికైతే ఫస్ట్ నేను ఇలా పెన్సిల్ లేకపోతే హెచ్బి పెన్సిల్ తీసుకొని లైట్గా లైన్స్ గీసుకుంటాను. తర్వాత ఇలా షేడింగ్ చేసుకుంటే రియలిస్టిక్ లుక్ అయితే వస్తుంది. డ్రాయింగ్లో రియలిజం అయితే ఉండాలంటే మనం మంచిగా షాడోస్ అలాగే హైలైట్స్ అయితే వేసుకోవాలి. షాడోస్ అలాగే హైలైట్స్ ఎక్కువగా ఉంటే మనకి డ్రాయింగ్లో డెప్త్ అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మంచిగా సెకండ్ ఐబ్రో కూడా గీసేసాను రియలిస్టిక్గా ఉండేటట్టు. ఇక్కడైతే ఇప్పుడు ఫోర్ హెడ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇదైతే మేకప్ బ్రష్తోని లైట్గా షేడింగ్ చేశాను. ఫోర్ హెడ్ పైన కూడా వ్రింకిల్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇదైతే పెన్సిల్ అంటారు. పెన్సిల్ నార్మల్గా స్టేషనరీ షాప్లలో దొరుకుతాయి. ఈ పెన్సిల్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి, సచ్ యాజ్ 0.5, 0.7, 0.9 ఇంకా చాలా ఉంటాయి. నేనైతే 0.5 ఇలాంటి సన్న లైన్స్ గీయడానికి యూస్ చేస్తాను. ఫైనలీ ఇక్కడ ఫోర్ హెడ్ కూడా చాలా రియలిస్టిక్గా వచ్చింది. ఇక్కడ మీకు ఇంకో ఎలక్ట్రిక్ డివైస్ అయితే కనిపించి ఉండొచ్చు. ఇదైతే ఎలక్ట్రిక్ ఎరేజర్ అంటారు. దీని ఎండింగ్ పాయింట్ని మంచిగా శాండ్ పేపర్తో రబ్ చేసి ఇలా నిబ్బులాగా చేసుకొని చిన్న డాట్స్ అయితే ఇలా ఎరేజ్ చేసుకుంటే మనకు మంచి రియలిస్టిక్ డీటెయిల్స్ అయితే వస్తాయి. కావాలంటే మీరు ఒక లైట్ పెన్సిల్తోని డాట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను మౌత్ అయితే గీస్తున్నాను. ఇప్పుడు లోపలైతే షాడోస్ ఎక్కువ ఉండడం వల్ల డార్క్నెస్ అయితే ఎక్కువ అయింది. ఇక్కడైతే నేను చార్కోల్ పెన్సిల్తోని లైట్గా గీసుకొని మళ్ళీ షేడింగ్ అయితే చేస్తున్నాను. దీనికి బదులుగా మీరు చార్కోల్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మౌత్ అయితే కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది. పళ్ళు అవన్నీ ఉంటుంటే అవుట్లైన్ చేసుకోవడానికి లేకపోతే షేడింగ్ చేసుకోవడానికి టైం పట్టేది. ఇప్పుడైతే ఫాస్ట్గానే అయిపోయింది. అప్పర్ లిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లోవర్ లిప్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ లోవర్ లిప్ లైన్ దగ్గర అయితే మనం మంచిగా ఎక్కువ షేడింగ్ చేసుకోవాలి, అంటే డార్క్గా ఉండాలి. లోపలికైతే కొంచెం లైట్గా ఉండాలి. ఫైనల్గా ఇప్పుడైతే హెయిర్ షేడింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇది కూడా ఐబ్రోస్ లాగా సేమ్. ఫస్ట్ అయితే మనం మంచిగా లైట్గా షేడింగ్ చేసుకోవాలి. తర్వాత మీ పిక్చర్లో ఉన్న హెయిర్ ఏ డైరెక్షన్ మీద ఉందో అది చూసుకొని మంచిగా ఇక్కడ గీసుకోవాలి. దీని తర్వాత డార్క్గా షేడింగ్ చేసుకోవాలి హెయిర్ డైరెక్షన్లోనే. ఈ హెయిర్ని అయితే మళ్ళీ బ్లెండింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ షేడింగ్ అయితే అయిపోయినాక మనం లైట్ హైలైట్స్కి అయితే మోనో ఎరేజర్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇదైతే హైలైట్స్ లైట్గా ఇస్తుంది. హైలైట్స్ అయితే ఇంకా లైట్గా ఉంటే మనమైతే ఈ ఎలక్ట్రిక్ ఎరేజర్ అయితే యూస్ చేసుకోవచ్చు. గైస్ ఫైనల్లీ డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయింది. డ్రాయింగ్ నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.